దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం కొనసాగుతుంది. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కోవలంలో నిర్వహిస్తున్న ఈ 31వ సదరన్ జోనల్ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్స్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళం సీఎం వీడి సతీశన్, తమిళనాడు సీఎం విజయ్తో పాటు మంత్రులు, పలువురు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. దక్షిణాది ప్రాంతీయ మండలిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ సభ్యులుగా ఉన్నాయి. ఈ ప్రాంతీయ మండలి సమావేశాల్లో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు, జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. అటు ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు మధ్య నదీ జలాల పంపకం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదాలు, తమిళనాడు, కేరళ మధ్య జలాల అంశాలు ప్రధానంగా చర్చకొస్తూ ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, నీటి పంపకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పౌర విమానయానానికి సంబంధించిన అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాల్లో భాగంగా మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల వేగవంతమైన దర్యాప్తు, పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు, ఇతర అంశాలన్నీ కూడా ఈ సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు. విద్యకు సంబంధించిన అంశాలపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.